మేడం గారు, మీ ఇంటి పేరు బంగారు. మీరు ఉషారాణి. అంటే సూర్యోదయానికి పూర్వం ఉషాదోయం అంటారు, ఉషోదయం అంటారు. అలాగే ఏదైనా బంగారం లాంటి మనిషి అంటారు. మీరు ఇంటి పేరు తగినట్టు, మీ పేరు తగినట్టు ప్రజలకు చాలా సేవ చేశారు. అంటే ఇప్పుడు 63 మండలాల్లో కానీ బుక్కుని ఎవరిని అడిగినా ఒక పెద్ద నాయకుడి మీద ఉషారాణి గారు మా డేరింగ్ డాషింగ్ అని అంటాం. మీకు ఎలాగనిపించింది? అంటే మీరు స్వచ్ఛందంగా చాలా ఆర్ట్ఫుల్ గా చేశారు. ప్రతి కార్యక్రమం ఎక్కడ నిస్వార్థంగా చేశారు. ఎక్కడ లంచం అనేది లేకుండా చేశారు. ప్రతి అది మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ అవనివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, అలాగే ప్రతి కమ్యూనిటీ కూడా చాలా రకాలుగా సేవలు చేశారు. వాళ్ళు ఇంకా మిమ్మల్ని గుర్తించుకుంటున్నారా? మీతో బయటికి వెళ్తే ఎలా అంటే ఎలాగా మాట్లాడతారు? ఒక తల్లిగానో, ఒక నాయకురాలుగా మాట్లాడతారా మీతో? ఇప్పటికీ కూడా అప్పుడు ఇచ్చినంత గౌరవం ఇప్పుడు కూడా ఇస్తారండి నాకు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ కనిపించినా కూడా నాకు విష్ చేస్తారు. నేను మర్చిపోయానేమో అనుకున్నా కూడా వాళ్ళు నాకు గుర్తు చేసి మీ మేలు మర్చిపోలేమండి అని ఎప్పుడు కూడా ఉంటారండి నాకు. మీ మనసు కూడా బంగారం అంటారు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా పలకరించి వాళ్ళ క్షేమం అడుగుతూ ఉంటాను ఇప్పటికీ కూడా. అందరితో టచ్ లో ఉంటానండి ఇప్పుడు కూడా. ఇప్పటికీ కార్యకర్తలు, ఆ తరం కార్యకర్తలు, ఈ తరం కార్యకర్తలు కూడా మీతో చనువుగానే ఉంటారు. బాగానే ఉంటారండి, చదువుకుంటారు. ఎక్కడ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గరుండి తీసుకెళ్తారు. చాలా మంచి బిహేవియర్ తో నాతో బాగుంటారండి అందరు కూడా. ఇప్పుడు ఆర్య వయసుల యొక్క గొప్పతనం నేను చెప్పలేదు. ఒక ఆర్య వయసుగా మహిళగా నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. స్టేట్ మొత్తం ఇంచుమించు ఆర్య వయసు సంఘాలన్నీ కూడా నన్ను తీసుకెళ్లి గౌరవించి సన్మానం చేయడం కూడా జరిగింది. నాకు అప్పట్లో కొంచెం కొత్త కాబట్టి సిగ్గుగాను ఉండేది. రాజశేఖర రెడ్డి గారు కూడా నెక్స్ట్ డే సభలో, ఏంటి పులివెందుల్లో కూడా నువ్వు సన్మానం చేయించుకున్నావా అని అడిగారు. సో నాకు అస్తమాను నువ్వు నమస్కారం చెయ్యక్కర్లేదమ్మా, నువ్వు మాకు అంత గౌరవం తీసుకొచ్చావు అనేవారు రాజశేఖర రెడ్డి గారు. చాలా బాగా చూసేవారండి. ఇవన్నీ కూడా ఆర్య వయసులు చల్లదనం వల్ల వాళ్ళు కూడా నాకు పూర్తి సహకారం, ప్రతి ఒక్కళ్ళు ఆర్య వయసులు అందరూ కూడా సహకారంతో నన్ను చాలా గెలిపించడానికి చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు కూడా అదే గౌరవం నాకు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు, మన టౌన్ లో సంఘం వాళ్ళు కూడా ఇస్తారు. ప్రతి దానికి ఇన్వైట్ చేస్తారండి. అన్నిటికీ కలుపుకొని వెళ్తారు. ఏదైనా సలహా కావాలంటే నా దగ్గరకు వచ్చి అడిగి తీసుకుని సలహా మీద కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు. సో ఇంట అంటే మన సంఘంలో, మన కమ్యూనిటీలో, అంటే ఆర్యవైశ్యుల్లో ముందు మంచి పేరు తెచ్చుకొని తర్వాత తెచ్చుకోవాలంటారు. అలాగా ఆర్య వయసులు నన్ను ఇప్పటికీ వాళ్ళు చూసే సహకారం, చేసే సహకారం అదంతా కూడా అలాగని ఆర్య వయసులు మాత్రమే కాదు, పూర్తి సహకారంతో ఇప్పటికీ కూడా అంత గౌరవం ఇస్తారు, అంత బాగా చూస్తారు. నన్ను వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా చూస్తారని చెప్పి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అలాగే పాలకొల్లులో కూడా భక్తులు ఎక్కువ. ఎందుకంటే పంచారామాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం పెద్ద గుడి అంటారు. అలాగే ఆ గుళ్ళో ఒక 10 years బ్యాక్, 10 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం పడిపోయింది. పడిపోతే మా మామగారు ఇంచుమించుగా ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టి ధ్వజస్తంభం, ఎందుకంటే చిన్నది కాదు, 53 అడుగులు, చాలా కష్టమైందండి మేము వెతికి అది తెప్పించి చేయడానికి. నేను కూడా దాంతో ముఖ్యమంత్రి గారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా ఆయన సహకారం కూడా తీసుకొని అది వెతికించి డిపార్ట్మెంటల్ గా పని చేయించి కొంచెం, ఇంకా అయినా కూడా మా మామగారికి కూడా చాలా ఖర్చు అయింది. దానికి అంతా ఇత్తడి 53 అడుగులు దానికి కూడా ఇత్తడిది కవచం చేయించడం. అలాగే అండి, మళ్ళీ ఇక్కడ చిన్న గుడిలో రోజు కూడా భక్తులందరూ, మా ఇంట్లో ముఖ్యంగా, మా ఇంట్లోనే కాదు ఇంచుమించు అందరి ఇళ్లలోనూ కూడా చిన్న గుడికి పెద్ద గుడికి ఎంత ప్రాముఖ్యం ఉందో, చిన్న గోపురం పెద్ద గోపురం అంటారు, చిన్న గోపురంకి కూడా అంత ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆ గుడికి కూడా ఇంచుమించు మా ఇంట్లో కుటుంబం అందరూ కూడా రోజు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాము, మా వీధిలోనే అని. ఆ గుడికి కూడా బంగారంతో 10 కాసులతో సెటారీ చేయించారు మా మామగారు. ఆయన కూడా చాలా హెల్పింగ్ నేచర్. అన్నదాన సమాజంలో కూడా అప్పుడప్పుడు కూడా ఆయన అన్నదానానికి అది కూడా ఇచ్చి, మా పెళ్ళైన కొత్తల్లో అదంతా కూడా చేసేవారు. ఇటువంటి ఇదిగా అన్ని కూడా మా మామగారు కుటుంబం గారు, మా నాన్నగారు 15 సంవత్సరాలు యునానిమస్ గా సర్పంచ్ గా చేశారు. అంటే ఊర్లో అందరూ కూడా అనుకుని మీరే నిలబడండి, మీరే మాకు సహకారంగా ఉన్నారని సర్పంచ్ గా చేస్తే, ఇప్పటికీ కూడా మా నాన్నగారి పేరు సత్యనారాయణమూర్తి గారు అమ్మాయ అని అడుగుతారు తప్ప నన్ను అలా అడిగేవారు కాదు.
మా నాన్నగారు ఉంటే నిజంగా రాజకీయాలంటే ఎంతో ఇష్టం ఆయనకి. ఏఐసిసి మెంబర్‌గా చేశారు. అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అప్పట్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ 2 పార్టీలు మాత్రమే ఉండేవండి. ఆ టైంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ముఖ్యమంత్రులు గాని, ఎక్కడి నుంచి ఏ పెద్దలొచ్చినా, ఏఐసిసి మెంబర్‌లొచ్చినా కూడా మా ఇంట్లోనే ఉండేవారు. అప్పట్లో ముఖ్యమంత్రులు కూడా మా ఇంట్లోనే వచ్చి దిగి చేసేవారు. అలాగే మరి మా హెల్పర్స్ కూడా అలా చక్కగా పనిచేసేవారు. అప్పట్లో అలా ఉండేది. సో, ఇలాగా మా కుటుంబం కూడా రాజకీయంగా గాని, భక్తిపరంగా కానీ అందరూ కూడా చాలా శ్రద్ధగా అన్నీ చేసేవారు. అలా ఉండేవారు అందరూ. సో, అంత మంచి వ్యక్తులని చెప్తారు మా కుటుంబం అంతా. అమ్మ అప్పుడు మన ఆర్యవైశ్యులు మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ ఏ రకమైన సాంప్రదాయం ఇదివరకు మీ సాంప్రదాయానికి, ఇప్పుడు సాంప్రదాయానికి మన ఆర్యవైశ్యులు అప్పుల్లో చేసిన దానాలు, ధర్మాలు చాలా బాగుండేవి. ఇప్పుడు మన వ్యవహారం ఎలా ఉందో కొద్దిగా క్లియర్‌గా చెప్పండి. ఆ వాసవి మాత మన కులదేవత దయ వలన ఆర్యవైశ్యులందరికీ కూడా చాలా మంచి పేరుంది. వాళ్ళేం చేసినా సరే నిజాయితీగా చేస్తారు, న్యాయబద్ధంగా చేస్తారు, వ్యాపారాలు చేసినా కూడా ఆర్యవైశ్యులు చేస్తారు అనే ఒక మంచి పేరుంది. ఉదాహరణకి చెప్పాలంటే పాలకొల్లు ముఖ్యంగా ఆర్యవైశ్యులు మాత్రమే అన్నీ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. 14 ఎకరాలు స్థలం అది. 14 ఎకరాలు ఆర్యవైశ్యులు దానం చేస్తేనే వచ్చింది. అలాగే పాలకొల్లులో హై స్కూల్స్ ఒక 4 ఉన్నాయి. ఆ 4 హై స్కూల్స్ కూడా ఆర్యవైశ్యులు ఇచ్చిందే. అలాగే సత్రవులు ఉన్నాయి. ఇంచుమించు ఒక 6 సత్రవులు ఉంటాయి. 6 సత్రవులు కూడా ఆర్యవైశ్యులు ఇచ్చినవే. వాళ్ళే కట్టించి ఇచ్చి వాళ్ళు దానం ఇచ్చిన బిల్డింగ్స్ అవన్నీ కూడా. అందుకని ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా దాన ధర్మాల్లో ఎప్పుడు ముందే ఉంటారు. సో, అంతేకాదు రాజకీయాల్లో కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్యవైశ్యులు చేసే దాన ధర్మాలు ఇయన్నీ కూడా బిల్డింగ్స్ కట్టడం, సత్రవులు కట్టడం, టెంపుల్స్ కట్టడం ఇయన్నీ కూడా పూనుకుని చేసేది మనవాళ్ళే. కానీ ఇంకా రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. మహిళలకి ప్రతి కుటుంబాల్లో అనుకోని ఇప్పుడు రిజర్వేషన్‌లు కూడా వస్తున్నాయి. ఓసీ రిజర్వేషన్‌లో, మహిళా రిజర్వేషన్‌లో కూడా మన ఆర్యవైశ్యులు ముందుకొచ్చి రాజకీయాల్లో నాకు ఉన్నది పేరు అని నేను చెప్పుకోవడం గాదు. అందరూ కూడా నాలా మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను మంచి పేరు తెచ్చాననే అనుకుంటున్నాను ఆర్యవైశ్యుల్లో. అలా ప్రోత్సహించండి. దయచేసి మగవాళ్ళకి గాని, ఆడవాళ్ళకి కానీ రిజర్వేషన్స్ ఏమొచ్చినా సరే మహిళలు ప్రోత్సహించండి. అంతేకాదు మంచి విద్యావంతులు కావాలి. పూర్వకాలం అయితే 10థ్ క్లాస్‌తో ఆపించేసేవారు ఆడపిల్లల్ని. ఇప్పుడు అలా కాదు. పెద్ద పెద్ద ఇప్పుడు ఏంటి విమానాలు నడిపేది వాళ్ళే, షిప్పులు నడిపేది వాళ్ళే, ఆహ్, మంచు కొండల్లో ఎక్కేది వాళ్ళే, ప్రతీదీ వాళ్ళే మహిళలు. సో, ఆర్యవైశ్య మహిళలు కూడా ముందుండాలి, విద్యావంతులు కావాలి. ఇప్పుడు ప్రతి దానికి కూడా గవర్నమెంట్ నుంచి మహిళలకి మంచి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి, అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.